జుంబరాహి జుంబరాహి జుంబర్రే రింబరే రింబరే రింబరాహి రింబరాహి రింబరే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. హాయ్ హలో వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తామా పవర్డ్ బై హనీల్స్ లొంగిలు. సారీ ఒక్క నిమిషం లేటుగా వచ్చాను, అయినా పర్లేదు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, సినిమా చూపించామా లేదా అన్నది ముఖ్యం. అన్నయ్య కళ్ళున్నాడు నా ఇంట్లో మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు సినిమా మొత్తం చూస్తాడు. అన్నయ్య నేను సినిమా చూపిస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ సినిమా చూపిస్తామా ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉందన్నయ్య. అగ్గి పెట్టుందా? నో నో. అయితే వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. యు లుక్ వెరీ హ్యాండ్సమ్. అబ్బా పట్టేసిందండి బాగా. వచ్చే పార్టిసిపేట్స్ నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో ఎక్కువ సినిమా చూపిస్తాను, ఖబర్దార్. చెప్పాలి, ఆలోచించకూడదు. అసలు నాలుగు తిప్పే తెలుసా? చెప్పాలి. సినిమా చూడాలనుకుంటే కసిగా సినిమా చూసేయండి, ఎంజాయ్ చేయాలనుకుంటే కసిగా ఎంజాయ్ చేసేయండి. మీ టార్గెట్ ఫస్ట్ రౌండ్ అయితే ఏం ఫర్ ది ఫోర్త్ రౌండ్. చూస్తే సినిమా కనిపించాలంతే. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఉండాలి మంచి కథ, అదే సీరియల్ హిట్ అవ్వాలంటే ఉండాలి శ్రీలత. లెట్స్ వెల్కమ్ శ్రీలత. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా శ్రీలత. రాత్రి నా కళ వచ్చింది, ఏమని? ఇప్పుడు నువ్వు వస్తే ఈ స్టేజ్ కళ వచ్చింది. వావ్, నిజమా? ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ప్రెసెంట్ ఒక మూవీ చేశాను, కామెడీ హర్రర్ మూవీ. అండ్ ఇలా షోస్ చేస్తున్నాను. సో మీరు సినిమా చూడడానికి రెడీ ఉన్నారా? ఓకే, మీరు అక్కడ ఉంటే మిగతా ముగ్గురిని పిలుస్తానండి. ఓకే. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? యాక్టింగ్ లో లోపాలుంటే పెడతారు వంకలేని యాక్టింగ్ చేసేదే మన ప్రియాంక. లెట్స్ వెల్కమ్ ప్రియాంక. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి కూర్చుందా? నాకు సెట్టు కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? అగ్గి పెట్టుందా? నో నో. అయితే వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. ప్రియాంక alias దుర్గా.
ఏం చేస్తున్నావు? లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ. నేను సినిమాలో మీకు సినిమా చూపించాను, మీ గేమ్ షో పిలిచి నాకు సినిమా చూపిస్తున్నారు. చర్య ఇప్పుడు ప్రతి చర్య. Yeah. ప్రియాంక, సినిమా చూసాం, ఇద్దరం కలిసి సినిమా చేసాం. ఇప్పుడు నేను విడిగా నీకు సినిమా చూపించబోతున్నాను. సినిమా ఎలా ఉంటది, ఎలా చూడాలి అంటే డెఫినెట్ మీరు పిలిచారంటే ఏదో పెద్ద స్కీమే ఉంటుంది, అర్థమవుతుంది. అయినా స్కీములు చేయనండి, స్కాములు చేస్తా. Yeah, fine. అది కూడా మీ పోటీ, Sure. అక్కడికి వెళ్ళండి. Okay, thank you. ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా? శత్రువును చంపాలంటే వదలాలి అస్త్రాన్ని, శత్రువు కూడా ప్రేమించాలంటే ఉండాలి అంజు అస్రాని. లెట్స్ వెల్కమ్ అస్రాని. కమ్ ఆన్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్ట ఉన్నావే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే సూపర్ సూపర్ సూపర్. అంజు అస్రాని గారు, వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారండి? మీరు మాట్లాడక ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. చెప్పండి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. యు లుక్ వెరీ హ్యాండ్సమ్. ఇంకొకసారి చెప్పవా? సి గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అగైన్. పదే పదే చెప్తే దానికి వాల్యూ ఉండదు. అబ్బా పట్టేసిందండి బాగా. ఎనీహౌ, అంజు అస్రాని గారు ఏం చేస్తున్నారు? రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఫస్ట్ సీన్ నాదే సినిమాలో. మీరు చూపించిన సినిమాలు వేరు, బట్ మేము చూపించే సినిమా వేరు. ఓకే డన్. Thank you. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపెంట్. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఉండాలి చరిష్మా. అలాంటి చరిష్మా కోరుకుంటుంది మన సుష్మా. సుష్మా, నిజమా? సుష్మా ఎక్కడ? రామ్మా. నీ జీను ప్యాంటు చూసి పుల్లెమ్మోయ్ మనసు లాగెత్తంది హా. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడు, నీ కురచా కోటు చూసి పిల్లోడు, నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడు, నీ కురచా కోటు చూసి పిల్లోడు. వలకు వలికెత్తంది 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 రో, వయసు వణికెత్తంది 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 రో. సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. సుష్మా, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఉంది ఇప్పుడు కెరీర్? బాగుందా? యా, ఒక బాబు, మా ఆయన తెలుసు. తెలుసు. మొన్న పడేసారు ఇదే షోలోని. అవును. హ్యాపీగా ఉన్నా. ఏది మీ ఆయన పడేసింది? కాదు, ఆ బురదలో పడేసి బట్టలు నా చేతి ఉతికిచ్చారు. చూడండి, ఇదేమన్నా బాగుందా? అబ్బో, తెగ ఉతికేద్దండి ఇంట్లో. ఎవరితో ఉతికిస్తుంది అంటే ఎవరు తెలుసు? సో ముగ్గురు వచ్చేసారు, నువ్వు కూడా వచ్చేసారు, చాలా హ్యాపీ. సో అక్కడికి వెళ్తే నేను సినిమా చూపిస్తాను, స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, మొత్తానికి నలుగురు ఫుల్ ఎనర్జెటిక్ గా వచ్చారు. సో ఈ నలుగురులో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే మా షోలో 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ విలాన్ వెస్టర్న్ బ్రీఫ్స్ సినిమా చూపిస్తాం మామ, పవర్డ్ బై హనీల్స్ లొంగిలు. నలుగురు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కుతూహలంగా ఉన్నారు. మీ నలుగురికి సినిమా చూపించాలన్నా, మీ నలుగురు సినిమా చూపించుకోవాలంటా, మీ నలుగురు ఇక్కడికి వస్తే ఒక టాస్క్ పెట్టాలి. ఇక్కడ రండి. మీరు నలుగురు సినిమా చూడాలంటే మీకు కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు మీ దగ్గర ఉంటేనే మా సినిమా చూపిస్తాను, ఆడతారు. కానీ మీ దగ్గర డబ్బు లేదే. ఆ డబ్బు ఎక్కడ ఉందంటే మా ధనలక్ష్మి దగ్గర ఉంది. ఆవిడ కిందకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వాలన్నా, మీరు ఆడాలన్నా, నేను చెప్పిన పని ఒక టాస్క్ మీరు చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే నేను కృష్ణ గారి స్టెప్పులు వేస్తాను. యాజ్ ఇట్ ఈస్ గా
నన్ను చూసి మీరు కాపీ టీ కొట్టాలి. నలుగురు వేయండి. రెడీ? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలగని నాడు ఏ వెన్నెలా లేదులే. అంటే ఇలా ఇలా చేయడం, మీరు అలా కాపీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అమ్మ ధనలక్ష్మి ఇంప్రెస్ చేసామా? ఇది మొత్తం ఎంత తెలుసండి? మొత్తం 50 లక్షలు. మా గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే తలకు ఒక 2,50,000 ఇస్తానండి. అంతేనా? ఇంకేం కావాలి? 10 లక్షలు కావాలి. కుదిరితే బయటికి వెళ్ళి కాఫీ టీ తాగుదామా? డబ్బులు నీ అయ్య కడతా ఆడే. అబ్బా మన సినిమా చూపిస్తామా ఫస్ట్ రౌండ్ అంటే తెలుసా? రంగు పడుద్ది. ఈ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక 1 minute టైం ఇస్తా, ఒక టంగ్ టెస్టర్ ఇస్తా. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనివ్వను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలండి. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, రాంగ్ గా చెప్పకూడదు, తడబడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, చేతులు అడ్డు పెట్టుకోవద్దు, ఎటువంటి శాఖలు చేయదురాదు. బాగా అర్థమైందా? అర్థమైంది. మరి నలుగురిలో నుంచి ఎవరు రాబోతున్నారంటే ఇందాక నుంచి ఇలా వంచు చేస్తున్నా. నేను కాదు. నువ్వే నేనేనా? బాగా కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నావు. నేనా? ఆ. అలా అనిపించిందా? దామ్మా దా. నేనా? నువ్వే. అదేంటి? దా, దా. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ చెప్పేస్తాను. పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప Super, పక్కన exactly, కుక్క, exactly. కుప్ప పక్కన కుక్క. రెడీ? 3, 2, 1 గో. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప. చెప్పాలి చెప్పాలి. కప్ప పక్కన కుక్క, కుక్క పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుక్క పక్కన. కప్ప పక్కన కుక్క, కుక్క పక్కన. కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. అది. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క, కుప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క. Come on! It's a crazy, 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 crazy feeling. 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 అంజు, సో నీకు ఇచ్చిన 1 minute టైంలో కరెక్ట్ ఎన్నిసార్లు చెప్పావంటే 12 times. 1,20,000 ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకుంటే లాగేసుకో. ముగ్గురు కలిసి 40 40 40 ఇచ్చేయండి, సరిపోద్ది నాకు. అంజు ఆడుతూ ఉంటే పిండి పడతా ఉంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి. ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు క్యాప్చర్ చేస్తాను. ఎలా ఉందంటే, సుష్మా మీకోసం ఎక్స్ప్రెషన్. తుపుక్ తుపుక్ పడుతుంది. తర్వాత మన శ్రీలత. నెక్స్ట్ ఆ పరిస్థితి ఏంటో అనేది ప్రియాంక.
శ్రీను గారు మీకు అంజుని చూడడానికి టైం సరిపోవట్లేదు, మమ్మల్ని ఎలా చూసారు? కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు ముగ్గురిని చూస్తాడు. నేను చూసి మరి ముగ్గురు ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయిపోయి నిన్న ఆదర్శంగా తీసుకొని ఆడడానికి రెడీగా ఉన్నారు. అమ్మా దా శ్రీలత, దా శ్రీలత, దా నిన్నే పిలుస్తున్నా. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్, అంతేనా? రెడ్ బల్బ్. రెడీ లత? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పలేదు ఇంకా. చెప్పాలి, ఆలోచించకూడదు. టైం స్టార్ట్ అవగానే మా పిన్ స్టార్ట్ రెడ్ అయిపోతుంది. బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్. అబ్బా లాస్ట్ లో పోయింది చూసావా? రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్. ఓ సూపర్. అంతేనా? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బల్బ్ టైమ్ అప్. చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ, చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా, విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై ఇని చీల్చవచ్చే కాంచన, తోలుగాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 ఎంత బాగా తెలుసు నువ్వు. చెప్పండి. అసలు నాలుగు తగ్గిపోయావు తెలుసా? మీకు ఇచ్చిన 1 minute టైంలో ఒకసారి కరెక్ట్ చెప్పారు కాబట్టి 10,000 రూపాయలు. వెళ్ళండి, మీ 10,000 తేలి తీసుకోండి. సుష్మా తేలి లాక్కో. సో నెక్స్ట్ మరి ఇందా నుంచి చాలా ఆత్రంగా చూస్తున్నారండి. ప్రియాంక దా. ప్రియా ప్రియా ఓ మారియ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రైల్లో రాళ్ల రోళ్ళు, లారీలో ఎర్ర రాళ్ళు. రైల్లో పని చేస్తాను, దీన్ని చిన్న షార్ప్ చేసి కుదించి మీకోసం చిన్నది చెప్తున్నాను. లారీలో ఎర్ర రాళ్ళు. లారీలో ఎర్ర రాళ్ళు. రెడీ ప్రియాంక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లారీలో ఎర్ర రాళ్ళు. లారీలో ఎర్ర రాళ్ళు, 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 రెడీ రెడీ కమాన్ కమాన్. లారీ లారీలో ఎర్ర రాళ్ళు. లారీలో ఎర్ర రాళ్ళు, లారీలో ఎర్ర రాళ్ళు, లారీ. చెప్పు ప్రియాంక. లారీలో టైమ్ అయిపోయింది. నువ్వు పేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. ఓకే, నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే చెప్పండి. 6 సార్లు కరెక్ట్ చెప్పు. 60,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు చెప్పమ్మా? శ్రీలత గారి దగ్గర నుంచి 30, తన దగ్గర నుంచి 30. ముగ్గురు ఆడేస్తారు కదా స్కూల్లో, వరుస పెట్టి అందరిని స్టూడెంట్స్ ని మాస్టర్ బెత్తం తీసుకుని తప్ప 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 కొడుతున్నప్పుడు లాస్ట్ స్టూడెంట్ ఉంటాడు కదా కొట్టించుకున్నాడు, వాడు ఫీలింగ్ ఎలా ఉంటది? సుష్మా ఫీలింగ్ అదే పాపం.
ఇదిగోండి మీకు కర్ర కూడా తీసుకొస్తా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే బిగ్ బ్లూ బకెట్ ఆఫ్ బ్లూ బెర్రీస్. A big blue bucket of blue berries. Okay. ఓకే సుష్మా రెడీయా? యువర్ టైం 3, 2, 1 గో. A big blue basket of blue berries. A big blue basket of blue berries. బాస్కెట్ కాదు బకెట్. Sorry. A big blue bucket of blue berries. A big blue bucket of blue berries. A big blue bucket of blue berries. A big blue A big blue bucket of blue berries. A big blue bucket of blue berries. A big blue bucket of blue berries. ఫస్ట్ ఆగకూడదు కొడేస్తుంది మమ్మీ. A big blue bucket of blue berries. A big blue bucket of blue berries. చాలు నేను చెప్పను. చెప్పాలి. దా A big blue bucket of blue berries. 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 చాలబ్బా. A big blue bucket of blue berries. A big blue bucket of సుష్మా నీకు ఇచ్చిన 1 minute టైంలో నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 12 times. 1,20,000. ఎక్కడి నుంచి? equal. ప్రియాంక దగ్గర నుంచి 40, శ్రీల దగ్గర నుంచి 40, అంజు దగ్గర నుంచి 40. వెళ్ళి తీసుకో. సక్సెస్ఫుల్ గా 4 రంగు పరచి రౌండ్ ఆడేశారు. సుష్మా ఎలా అనిపించింది? మీలాగే అందంగా ఉంది. సక్సెస్ఫుల్లీ రంగు పడితే రౌండ్ కంప్లీట్ గా చేసుకున్నాం. సో ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. జోసేమార్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే దానికి సెటప్ ఉంది. ఆ సెటప్ పిలిచేస్తాను. అమ్మా సెటప్ అగ్ని జోమదగ్ని పిలుస్తున్నాడు. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ ఏంటంటే మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఫోటో సంబంధించి మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. ఆన్సర్ చెప్పాలన్నమాట. ఆ పక్క వచ్చి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి ఈ పక్క వచ్చిన వాళ్ళు రాంగ్ చెప్తే ఆన్సర్ మీ ముగ్గురు కలిసి వాటర్ కొట్టాలి. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఇదండి మ్యాటర్. అర్థమైందా? గాట్ ఇట్. జోసేమార్ రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరు? శ్రీలత. ఆన్సర్ ఏంటి చెప్పు. సాయి ధర్మ తేజ్. ఫోటో రివీల్ ప్లీజ్. శ్రీలత కంగ్రాచులేషన్స్. జోసేమార్. మన జోసేమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? నువ్వు ఈ పక్కన. ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్.
ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం అదేంటి సోకాడ చిన్న రెడీ ఉన్నారు పక్కన. సుష్మా ఒకటి అబ్జర్వ్ చేసావా, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తున్నావు అని తెలియగానే వాళ్ళు ముగ్గురు ఎలా రెడీ అయిపోయారు. రెడీ, జోర్సే మార్. సూపర్ సుష్మా, అక్కడి నుంచి 10 లాగేసుకో. మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయి? ఫస్ట్ బజర్ నొక్కింది ప్రియాంక. ఇప్పుడు ఆన్సర్ చెప్తుంది 6 అని ఫిక్స్ అయిపోయింది. ఫోటో రివీల్ ప్లీజ్. ఆ పైన బొట్టులో 3 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి. ప్రియాంక సూపర్. జోర్సే మార్. కాటుక కళ్ళే అదిరే 10 లాక్కో శ్రీలత దగ్గర నుంచి. చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? శ్రీలత. ఆన్సర్ ఏంటమ్మా? అంజలి. ఫోటో రివీల్ ప్లీజ్. Anyhow, right answer. Congratulations. జోర్సే మార్. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో రామ్ చరణ్ తో పాటు ఉన్న హీరో ఎవరు? శ్రీలత మళ్ళీ బజర్ ప్రెస్ చేసి. వరుణ్ తేజ్. సరే, ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. శ్రీలత కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. జోర్సే మార్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలసడేదో అలా మదికి వినిపించింది. మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ స్టిల్ లో అల్లు అర్జున్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? సుష్మా ప్రెస్ చేసింది బజరు, ఈ పక్కన డైలాగ్ ఏంటి? ఎర్రతోలు. చాలా దగ్గరలో ఉన్నావు వాళ్ళ ముగ్గురికి, కానీ డైలాగ్ కి దూరంగా ఉన్నావు. ఎర్రతోలు కదా అని తక్కువ అంచనా రాశారా? బాగుంది. ఎప్పుడు రాశారు ఇది? సరే, నాకు తెలీదు. మరి ఎందుకు ప్రెస్ చేసావు? ఆ పెద్ద దయాశీలి నువ్వు. మరి చెప్పండి డైలాగ్ ఏంటో. డైలాగ్ ఏంటి చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఊరమ్మా చెప్పేసా. ఏది ఊరు వెళ్ళిపోయిన తర్వాత? సోల్జర్స్ రెడీయా మీరు? జోర్సే మార్. ఆహా, సో ముగ్గురు కలిసి కొట్టారు, కానీ ముగ్గురులో ఫస్ట్ కట్టింది మాత్రం ఎవరంటే
అంజు. కంగ్రాచులేషన్స్. 10,000 లాక్కు అక్కడ. జోర్సే మార్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. షటప్ అవుట్ అగ్ని జామద్ అగ్ని. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో వెళ్ళబోతున్నాం. వసూల్ రాజా. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. దీంట్లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఇప్పుడు వరకు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే టాప్ లో ఉన్నారో, టాప్ లో ఎవరున్నారు? అంజు. అంజు అనురా చెప్తాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? శ్రీలత. శ్రీలత దా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ చెప్తే ఉంటారు గేమ్ లో, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే చెప్పాలా? దానికంటే ముందు అమ్మా సతపో అగ్ని జమద్ అగ్ని ఇప్పుడు వస్తున్నాడు రా. యాజువల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే తను చెప్పాలనేది నీ ఇష్టం. ఓకే? రైట్ ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒక్కసారి పైకి చూడండి. క్వశ్చన్ కి మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్ లో 3 రైట్ ఆన్సర్ చెప్పాలి. 3 రైట్ ఆన్సర్ ఒకవేళ చెప్తున్నావు అనుకో, తన నెత్తి మీద బెలూన్ కిందకు వచ్చి తన నెత్తి మీద పగిలిపోతుంది. 3 రైట్ ఆన్సర్ చెప్తే. ఒకవేళ ఒక్క రాంగ్ ఆన్సర్ నువ్వు చెప్పావు అనుకో, నీ నెత్తి మీద బెలూన్ వచ్చి నీ నెత్తి మీద పగిలిపోయి నీ దగ్గర డబ్బులు మొత్తం తనకి వెళ్ళిపోతాయి. తను ఇంకోరితో ఆడుతుంది గేమ్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తున్నాను. వసూల్ రాజాలలో ఫస్ట్ క్వశ్చన్. వీరిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో కలిసి నటించిన హీరోయిన్లు ఎవరు? దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే తను చెప్పమంటావా? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పను, శ్రీలత చెప్పేస్తుంది అని చెప్పేసి తోచేసింది మొత్తం అటు. శ్రీలత నువ్వు చెప్పేస్తావా? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాజల్, ఆప్షన్ బి తమన్నా, ఆప్షన్ సి ఇలియానా, ఆప్షన్ డి శృతి హాసన్. ఆప్షన్ ఏ కాజల్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో కాజల్ నటించింది అని అనుకుంటున్నాను. ఏ సినిమాలు తెలుసా? సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు. అవును. అల్లు అర్జున్ తో ఆర్యకి. రామ్ చరణ్ గారితో రామ్ చరణ్ మగధీర. సో ఇది రైట్ రాంగ్ చూద్దాం. ఇంకా నువ్వు చెప్పాల్సింది 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్స్ ఆప్షన్ బి తమన్నా, ఆప్షన్ సి ఇలియానా, ఆప్షన్ డి శృతి హాసన్. తమన్నా. ఆప్షన్ బి తమన్నా. ముగ్గురుతో కలిసి సినిమా చేశారు. ఏ సినిమాలు అనుకుంటున్నావు? రచ రామ్ చరణ్ తేజ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో గంగతో రామ్ బాబు. ఓకే. థర్డ్ వన్ వచ్చి బద్రీనాథ్. బద్రీనాథ్ రైట్. ఆప్షన్ బి లాక్ ఇట్. రెండు రైట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పేసావు, కంగ్రాచులేషన్స్. అండ్ మిగిలిపోయింది అంటే ఒక రాంగ్ ఆన్సర్, ఒక రైట్ ఆన్సర్. శృతి హాసన్. ఆప్షన్ డి శృతి హాసన్. మీకు సినిమాలు తెలిసింది? అల్లు అర్జున్ రేస్పురం. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్. ఓకే. అండ్ ఎవడు రామ్ చరణ్. చూద్దాం ఒకసారి. సో 3 రైట్ ఆన్సర్ చెప్పావు. తిన దగ్గర ఉన్న 3,30,000 రూపాయలని నువ్వు లాగేసుకుంటున్నావు. ఇప్పుడు ఎలా అనిపించింది ఈ రౌండ్ నీకు? షవర్ కింద దట్స్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ లైక్ బూమ్.
మీతో పాటు మీలాగా మీ షో కూడా చాలా అందంగా ఉంది. వద్దు, నా గుండెకి అంత తట్టుకునే అంత ఇది లేదు. థ్యాంక్ యూ సో మచ్ అంజు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో తన దగ్గర ఉన్న అమౌంట్ 3,30,000 రూపీస్ లాగేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు టాపర్ కాబట్టి ఇంకో ఆపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంజుతో ఎలా ఆడేవో అలా ఆడేదాం. సుష్మా సుష్మా, నీ మనీ బాక్స్ తీసుకుని వచ్చామా? ఒకసారి పైకి చూడండి. వసూలు రాజాలలో సెకండ్ క్వశ్చన్, వీటిలో ఏ చెట్టు విత్తనం పెద్దదిగా ఉండదు? దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా శ్రీలత, లేకపోతే తనని చెప్పమంటావా? సుష్మా ఆన్సర్ నేను చెప్పను, సుష్మా ఏ చెప్తాదని చెప్పి సుష్మాకి ఇచ్చేసింది. ఆప్షన్లు చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ పనసకాయ, ఆప్షన్ బి కొబ్బరికాయ, ఆప్షన్ సి గుమ్మడికాయ, ఆప్షన్ డి పుచ్చకాయ. ఆప్షన్ బి కొబ్బరికాయ. ఓకే, కొబ్బరికాయ విత్తనం పెద్దదిగా ఉండదు అని అంటావు. ఓకే నాకు తెలియదు, చూద్దాం. ఆప్షన్ బి. యాక్చువల్ గా కొబ్బరికాయ అనేది టోటల్ గా అది విత్తనం. కొబ్బరికాయనే నాడుతారు, తెలుసు కదా నీకు, మొత్తం టెంకాయనే నాడుతారు వెళ్ళి. నేనేమనుకున్నా అంటే కొబ్బరి చెట్టు కొబ్బరి పూలు ఉంటాయి కదా, అదే విత్తనం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. నీ దగ్గర 2,80,000 అక్కడ ఇచ్చేసాయి. సో ఎలా అనిపించింది మా గేమ్ షో? బాగుంది. యాక్చువల్ గా నా కోరిక ఎవరి మొహం మీద ఇలా నీళ్ళు వేయాలని, ఆ కోరిక ఇక్కడ తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సినిమా చూపిస్తాం వచ్చినందుకు. Thank you. థ్యాంక్స్ అలాట్. నీ దారి. సో టాప్ లో ఉన్నావు కాబట్టి తీసుకోవాల్సింది ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఆవిడ సెలెక్ట్ చేసుకొని అక్కడ రండి. ప్రియాంక. దా ఆడని రెడీగా ఉన్నారు ఇద్దరు? ఒకసారి పైకి చూడండి. వసూలు రాజాలలో థర్డ్ క్వశ్చన్, ఈ నలుగురిలో శ్రీరాముడు ఎవరెవరిని చంపాడు? దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా, లేకపోతే ప్రియాంక అని చెప్పమంటావా? నేనే చెప్తాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానంటుంది శ్రీలత. సో 4 ఆప్షన్ చదివేస్తున్నాను. ఆప్షన్ ఏ తాటకి, ఆప్షన్ బి వాలి, ఆప్షన్ సి మారీచుడు, ఆప్షన్ డి మేఘనాథుడు. వాలిని శ్రీరాముడు చంపారు అంటున్నాం. ఓకే, ఆప్షన్ బి లాక్ ఇట్. కరెక్టే, వాలిని చంపింది శ్రీరాముడే. ఇంకా 3 ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 3 ఆప్షన్లు ఇంకా 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయమ్మా. తాటకిని శ్రీరాముడు చంపారు అని అంటున్నాం, అంతే కదా? ఆప్షన్ ఏ లాక్ ఇట్. రాముడు ఫస్ట్ చంపిన రాక్షసుడు ఎవరంటే తాటకి. డన్. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. మారీచుడు సెలెక్ట్ చేసుకుంది శ్రీలత. ఆప్షన్ సి లాక్ ఇట్.
ఏమ్మా ప్రియాంక చెప్పండి. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ తనకి ఇచ్చేస్తే నీ దగ్గర మొత్తం 10 లక్షలు ఉన్నాయమ్మా. కంగ్రాచులేషన్స్. ప్రియాంక ఎలా అనిపించింది మొత్తం గేమ్? చాలా బాగా అనిపించింది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా మీ దారి. సూపర్ శ్రీలత, కంగ్రాచులేషన్. సక్సెస్ఫుల్ గా ముగ్గురిని పంపించేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం నీ దగ్గరకు వచ్చాయిగా. నీ దగ్గర మొత్తం 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 4th రౌండ్కి వెళ్ళాలంటే నా దగ్గర 3rd రౌండ్ సెటప్ ఉంది కాబట్టి ఆ సెటప్ పంపించేసి మనం 4th లోకి వెళ్ళిపోవచ్చు. అమ్మా సెటప్ అవుట్, ఆగ్నే జామాదాగ్నే. ఈ 10 లక్షలతో మనం 4th రౌండ్కి వెళ్తున్నాం. 4th రౌండ్ పేరేంటి తెలుసా? రన్ రాజా రన్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. గెటప్ సీన్ అంటే సెటప్ ఎక్కడ తెలుసా? ఇంగ పరిగ. సరే సూపర్. నీ దగ్గర మొత్తం 10 lakhs ఉన్నాయి. ఈ 10 lakhs ని 50 లక్షలు చేసుకోవచ్చు. 50 లక్షలు ఎలా చేసుకోవచ్చు అంటే దానికి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే కింద బురద ఉంది కదా, బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ చివరికి వెళ్తే అక్కడ బొట్టలో కొన్ని లెటర్స్ ఉంటాయి, జంబు లెటర్స్. ఆ జంబు లెటర్స్ అన్ని ఆ బ్లాక్ బోర్డ్ మీద ఆర్డర్ లో పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఈ పక్క వచ్చేస్తే నీకు 50 లక్షలు ఇస్తాను. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే 1 minute లో చేస్తే అంటే 60 seconds లో చేస్తే మాత్రమే 50 lakhs ఇస్తాను. లేదు 60 seconds లో నేను చేస్తానో చేయను డౌట్ ఉంటే మాత్రం మీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. ఆప్షన్ ఏంటంటే 80 seconds. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు మొత్తం 30 లక్షలు ఇస్తాను. 80 seconds లో చేయగలవా? ఇంకో ఆప్షన్ ఏమన్నా పోనీ 100 seconds. 100 seconds లో కంప్లీట్ చేస్తే మీకు 20 lakhs ఇస్తాను. అంటే మీ దగ్గర ఉన్న 10 లక్షలు ఇంకో 10 లక్షలు యాడ్ చేసి 20 lakhs ఇస్తాను. 20 lakhs 100 seconds. ఆర్ యు ష్యూర్? నేను రెడీ అన్నప్పుడు ఈ టైమర్ స్టార్ట్ చేసుకుంటే మీ టైం స్టార్ట్ అవుతుంది. 100 seconds. ఆ పక్కకు వెళ్ళి జంబులేటర్స్ ఆర్డర్ లో పెట్టేసి ఈ పక్కకు వచ్చేయాలి. మళ్ళీ టైమర్ ని ఎండ్ చేయాలి. ఒకవేళ మధ్యలో పడిపోతే టైం ఉంటే మళ్ళీ పైకి వచ్చి వెళ్ళొచ్చు. ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 20 lakhs ఇస్తాను. చేయకపోతే మీరు ఎలా వచ్చారో అలాగే ఆ అడ్రస్ తో వెళ్తారు. సో శ్రీలత గారు ఈ టాస్క్ నేను 100 seconds లో కంప్లీట్ చేసి 20 lakhs తీసుకెళ్లిపోతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. శ్రీలత రెడీగా ఉన్నావు. నువ్వు పంపించేసిన ముగ్గురు పార్టిసిపేట్స్ నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ జాను, ప్రియాంక అండ్ సుష్మా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే శ్రీలత రెడీ? Yes, ready. 3, 2, 1 go. Very good. సూపర్ సూపర్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సైడ్ జరుపుంది. అది ఇప్పుడు ఆ లెగ్. సూపర్ సూపర్ సూపర్. సూపర్ సూపర్ సూపర్. అది కమాన్ కమాన్. కాల్చి కాల్చి. ఎక్సలెంట్. లెఫ్ట్ ఆ దాని మీద ఆ 3 ఉన్నాయి కదా, 3 ఇట్లా చేస్తూ ఉంటాం అక్కడే. కాల్ తీసే ఏం కాదు, కాల్ తీసే. ఇప్పుడు ఏం లేదు, ఆ ముందు ఆ 3 ఉన్నాయి కదా, ఆ 3 పిచ్చి మీద రేట్ రేట్ రేట్. బ్యాలెన్స్ కష్టం అవుతుంది. లేదా ఒక్క అడుగు ముందుకై. అది అది అలా పాకు, మామూలుగా పాకు. సెంటర్ లో అది 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 సపోర్ట్ లో పెడితే పడతావు. సెంటర్ yes you can do it. very good కదలద్దు భయపడుకోకు. కాన్సంట్రేషన్. yes లోపల భయపడుతూనే ఉంది నాన్ స్టాప్. శ్రీలత కూర్చోద్దు. Oh my god, no కాట్లేదు. సారీ ప్లీజ్ నాకు నీ పెయిన్ వచ్చేస్తుంది. ప్లీజ్ కిందకి దిగిపోండి. దీప దీప. Time up!
ఏనా ఎవరు నీళ్ళతో స్నానం చేస్తారు, వర్షంలోకి వెళ్ళి స్నానం చేస్తా ఉంటారు. కొంతసేపు బ్రిడ్జ్ మీద ఉండి చెమటతో స్నానం చేసింది మా శ్రీలత కదా. నా నోట్ల నుంచి మాట కూడా రావట్లేదు. ఎక్స్ప్రెషన్ లేదు యాక్చువల్ గా. మిమ్మల్ని చూస్తే ఇలా అయిపోతున్నా, మళ్ళీ పడిపోతానని. టాస్క్ ఇచ్చిన టైంలో చేయకపోయినా, కింద పడిపోయినా, టైం అయిపోయినా ఈ 10 lakhs ధనలక్ష్మి దా. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అన్ని రౌండ్స్ కంటే ఈ రౌండ్ చాలా 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 భయంగా ఉంది. ఇలాంటి మాట్లాడే సందర్భాలతో ప్రతి వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఈస్ అవర్ కట్ అప్ సీను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాబాయ్, టేక్ కేర్. రోజ్ 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 రోజా పువ్వ 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 పువ్వ. ఈ షోకి వచ్చి అల్లరి చేసే అమ్మాయిల పాలిట నేను అల్లరి ప్రియుణ్ణి. అదే ఈ షోకి వచ్చి అల్లరి చేసే అబ్బాయిల పాలిట అంకుశంలో రాజశేఖర్ని. రెడ్ 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 ఎరుపు.